గేమ్లో విన్ అయింది ఎవరు? హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. చేంజ్ అయింది కదా మొత్తం, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వలేదు, నేను చేంజ్ అయినా కాబట్టి ప్లేస్ అంతా చేంజ్ కనిపిస్తుంది. సో ఇదంతా మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత కొద్దిసేపు అటు ఇటు తిరిగి ఉప్మా అయితే వేసిన. బేసిక్గా ఇక్కడికి వస్తే అసలు టిఫిన్స్ ఏమి ఉండవు, కానీ ఈరోజు చేసిన అనమాట, ఉప్మా చేసిన. ఇంకా దాని తర్వాత తినేసి కొద్దిసేపు అటు ఇటు ఉండి ఇంకా వేరే పనులు ఏమైనా వేసి, అంటే నేనేం చేయలేదు, మా అమ్మ వేసింది. సో దాని తర్వాత ఇంకా మా అమ్మ అయితే కర్రీ చేస్తుంది. ఈరోజు మా కర్రీ ఏంటిదంటే, తమిళ్ చూసారు కదా, వట్టి చేపలు. ఇప్పుడు నేను కొంచెం బ్రైట్నెస్ తక్కువ పెట్టిన ఫోన్లో, మర్చిపోయినా చూడలేదు. సో అందుకు కొంచెం డార్క్ అనిపిస్తుంది. దాని తర్వాత బాగానే ఉంటుంది, చూసేయండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఇదైతే ఫిష్ అంటే ఎండు చేపల కర్రీ. తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని దీని ప్రాసెస్ చూపిస్తూ చెప్తున్నాను అనమాట. ఇదైతే ఒట్టి చేపలు కదా, నిజంగా ఒట్టి చేపలు చాలామంది తినరు, బట్ నేను తింటా కానీ వేరేవి తింటా అనమాట. ఇంకా ఇదైతే ఒట్టి చేపలు, ఎన్నిసార్లు చెప్తానో ఏమో. సో ఆ కర్రీ చేస్తుంటే మా అమ్మ ఇంకా మా బుడ్డది ఏం చేసిందంటే, పొయ్యి దగ్గర వంట వేసి ఖచ్చితంగా వీళ్ళందరూ పొయ్యి దగ్గరనే తిరుగుతారు. దానికి కూర్చోడానికి ఏం లేదని చూసిరా, అది పెరుగు డబ్బా, ఐస్ క్రీమ్ డబ్బా అని చెప్పినా కానీ పెరుగు డబ్బా తెచ్చుకొని దాని మీద కూర్చున్నది. సో అట్లా అవుతుంది అనమాట. ఇక్కడ వంట వేస్తే ఖచ్చితంగా మేము అందరం ఇన్నే ఉంటాము. ఆ వంట వేసేది చేసేది ఒక్కరు, చూసేది ఇంతమంది ఉంటాం. సో ఫైనల్గా చూసిరు కదా, వట్టి చేపలను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే అవి కొంచెం అటు ఇటు ఎండి ఉంటాయి కదా, ఎండలో దుమ్ము ధూళి అవంతా పడి. సో ఫస్ట్ అయితే వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసి. దాని తర్వాత పక్కన పెట్టుకొని ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూసుకోవాలి. ఇంకా నార్మల్ కర్రీ లాగానే వేస్తాము, అంతేముండదు. ఫ్రై అయితే ఏం కాదు, ఇట్లాంటివి కర్రీ చేస్తేనే బాగుంటుంది. మా ఇంట్లో అయితే గ్రేవీ కర్రీసే ఎక్కువ వండుతుంది మా అమ్మ, నాకు కూడా అట్లా అలవాటు అయింది. సో ఇప్పుడు కూడా చూసింది కదా, ఆ కర్రీని కూడా గ్రేవీ లాగానే వేసింది. ఇంకా అది కొంచెం వాటర్ పోసి మసిలేటప్పుడు ఈ చేపలు వేయాలన్నమాట. ఈ చేపలు కూడా ఫ్రై చేసినాం కదా, దాని తర్వాత అట్లనే వేయకుండా కర్రీలో కొంచెం కడిగి వేయాలి, ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటుంది కదా ఎండినాక. సో అందుకు కడిగేస్తే నీట్గా ఫ్రెష్గా అయిపోతాయి. ఇంక ఇప్పుడు నేనైతే అన్నం తింటున్నా, స్నానం ఇప్పుడే చేసిన అనమాట. ఇంకా అందరు మా వాళ్ళంతా తిన్నారు. పొద్దున పొయ్యి దగ్గర మీరు మసి గిన్నె చూసిరు కదా, ఈ అన్నము పొయ్యి మీద వండుతాం కాబట్టి మట్టి రుద్దు వండుతాం. సో మంచిగా నీట్గా తోమి మా అమ్మ అయితే ఇక్కడ పెడుతుంది, రోజు ఇట్లనే వండుతుంది, పొయ్యి దగ్గర ఉండి దాని తర్వాత ఇక్కడ పెడుతుంది అనమాట. వాళ్ళు ఆల్రెడీ తిన్నారు, నేనే లాస్ట్. అయితే చెంచాలు ఇక్కడ ఎందుకు పెట్టింది, దీంట్లోనే పెట్టి క్లోజ్ చేస్తుంది. ఇట్లా కర్రీ గిన్నెలో పెట్టి మూత పెడితే చిన్న హోల్ అయిన ఉంటుంది కదా, కొంచెం గ్యాప్, ఆ గ్యాప్ నుంచి ఏమైనా పోతాయేమో అన్న డౌట్తో ఆ పెద్ద గిన్నెలో పెట్టి క్లోజ్ చేస్తుంది. నా ప్లేట్ ఎందుకు చూపించిన అంటే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో తింటే ఖచ్చితంగా నేను ఈ ప్లేట్లోనే తింటా, వాళ్ళ పెద్ద ప్లేట్ తీసుకుంటే క్వాంటిటీ ఎక్కువ అవుతుందేమో అన్న ఇది ఉంటుంది అనమాట నాకు. అందుకనే నాది ఈ ప్లేట్ అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఫైనల్గా నేనైతే తింటున్నా. నాకు చేపలు తింటా కానీ నాకు ఈ చేపలు ఇష్టం ఉండదు. ఒట్టి చేపలల్లా పెద్దవి బొమ్మిడి చేపలు అంటారు కదా, ఇట్లా పొడవు ఉంటాయి, అవి అయితే తింటా మంచిగా, కానీ ఇవి తినను అంతగా, నాకు నచ్చలేదు కూడా. ఏదో అట్లా తిన్నా కొంచెం. ఇంకా దాని తర్వాత పెరుగు వేసుకొని తింటున్నా. పెరుగులో ఎంతమంది వాటర్ వేసుకొని తింటారు, నేనైతే ఖచ్చితంగా పెరుగు వేసుకుంటే దానికి ఈక్వల్ రేషియోలో వాటర్ వేసుకొని తింటా, ఎందుకంటే అట్లా తింటేనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. నిజంగా అదే మంచిది, మంచి ఈజీ డైజెషన్ అవుతుంది అనమాట. మరి ఇంత లూజ్గా పెరిగేసుకున్నా కూడా అంత టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం పెరిగే కాబట్టి టేస్ట్ ఉంటుంది. కానీ ఒక్కసారి వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని తినండి. కారం ఇన్ ద సెన్స్ ఏదైనా కర్రీ కానీ పచ్చడి కానీ. మా ఇంట్లో వాళ్ళమైతే ఇట్లానే తింటాము. ఇది నేను మా నాన్నమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను అనమాట. అంటే చూసిన ఆమెకి పళ్ళు ఉండేది కాదు కాబట్టి మంచిగా మెత్త వేసుకొని ఇన్ని నీళ్ళు పోసుకొని తాగేది అనమాట. సో నాకు అట్లనే అలవాటు అయిపోయింది. ఇంకా నేను తిన్న తర్వాత ఏం చేసాను, బేసిక్గా ఏదో ఒక స్నాక్స్ వెతుక్కుంటా కదా, ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి మా ఇంట్లో. పప్పులు ఉంటాయి, పల్లి పట్టి కానీ నువ్వుల పట్టి కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను తిన్నదైతే నువ్వుల పట్టి. ఇంకా మా వాళ్ళకి ఏం టైంపాస్ కావట్లేదు. ఈ బెలూన్లు నేను బర్త్డేకి వెళ్ళేది కదా, ఆ బర్త్డేలో ఇవ్వలేదని వాళ్ళు బయట షాప్లో కొనుక్కొచ్చుకున్నారు. ఇక వాటితోనే టైంపాస్ చేస్తున్నారు. ఇంకేదో ఒక ఆట, వాళ్ళకి తెలిసిన ఆట అయితే ఆడుకుంటున్నారు. మొత్తానికి బొమ్మలు చిందర అందరూ వేసి ఇల్లు మొత్తం ఆహ్వానం చేస్తారు కదా, అది ఈవినింగ్ ఊడ్చే టైంలో అయితే తీస్తాము. మళ్ళీ తీసినా మళ్ళీ వేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇక ఇదైతే ఈవినింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత వీడు ఊరికే ఫోన్ అడుగుతూ ఉన్నాడు.
అందుకని చేసి ఒక బుక్ ఇచ్చి నీకు ఇష్టం వచ్చింది డ్రాయింగ్ అసలు ఏదైనా నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి బుక్ పెన్సిల్ అయితే చేతిలో పెట్టేసిన. సో వాడికి ఇష్టం వచ్చింది వాడు చేసుకుని. ఫైనల్గా మేము ఒక గేమ్ ఆడుతున్నాము. అది మనిషి గారికి ఎప్పుడో చెప్పిన అనమాట. నేను ఇప్పుడు ఏం చెప్పిన అంటే ఫింగర్స్ పెట్టి అదొక గేమ్ ఆడదాం రా అని చెప్పిన. వాడేమో అప్పుడు చెప్పిన గేమ్ ఆడుతున్నాడు అనమాట. కరెక్ట్ చెప్తాడా రాంగ్ చెప్తాడా చూద్దాము. వాడే చెప్తాడంట, నేను చెప్దాం అనుకున్నా బట్ రిషిని చెప్తాడంట. చూద్దాము. వీడియో అయితే ఎండుకు వచ్చేసింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. స్టార్ట్. నువ్వు రాంగ్ చెప్తున్నావు రిషి. అప్పుడు నేను కరెక్ట్ చెప్పిన కదా, మళ్ళీ చెప్పు. గట్టిగా చెప్పు, వినపడదు. మళ్ళీ నీది తుస్సు. ఇప్పుడు నేను చెప్తా. అగ్గిపెట్టె గిగ్గిపెట్టె కోడి కొంగ లవ్వ లాట చెంచ బయట టాంగు టింగు తుమ్మల్ల పెద్దమ్మ తుస్ నా ఫింగర్ తుస్. ఇది కరెక్ట్ అప్పుడు చెప్పింది కదా. మళ్ళీ అగ్గిపెట్టె గిగ్గిపెట్టె కోడి కొంగ లవ్వ లాట చెంచ బయట టాంగు టింగు తుమ్మల్ల పెద్దమ్మ తుస్. ఇప్పుడు నేను ఇట్లా అనమాట. ఇట్లా అన్ని ఫింగర్స్ క్లోజ్ అయ్యేదాకా ఆడాలి. అప్పుడు నీకు చెప్పింది కదా. ఓకే క్లోజ్. నేను విన్ను. నాది మిగిలిందిరా, నేనే విన్ను. గేమ్ లో విన్ అయింది ఎవరు? మమ్మీ. ఇదేమో దీంతో ఆడుతుంది. చేయి పెట్టది అంటే ఒకసారి పెడుతుంది, ఒకసారి పోతుంది. బండి మీద నుంచి ఎవరైనా బయట నుంచి వచ్చిరా అంటే కంపల్సరీ ఇట్లా రౌండ్ వేయాల్సిందే. వాళ్ళకి అదొక హ్యాపీనెస్.